ఒక అందవికారమైన అమ్మాయి ధనవంతుడైన వ్యక్తి భర్తగా రావాలని ఈమె తన దగ్గరున్న డబ్బులన్నింటినీ ఖర్చు చేసి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంటుంది. ఈమె అద్దంలో తన ముఖం చూసుకోగా ఒక అందమైన అమ్మాయిలాగా మారిపోయి ఉంటుంది. కానీ పాపం ఈమెకు ఈ విషయం తెలియదు. ఇదంతా ముందుగానే వేసిన ఒక ప్లాన్ అని. సడన్ గా అప్పుడే ఈమె ముందుకు సేమ్ టు సేమ్ ఈమెలాగే కనిపించే ఒక ధనవంతురాలైన అమ్మాయి వచ్చి నిలబడుతుంది. లీసా డాక్టర్ తో ఇలా అడుగుతుంది, ఇక్కడ అసలు ఏం జరుగుతోందని. అప్పుడే ఆ ధనవంతురాలైన అమ్మాయి ముందుకొచ్చి లీసాతో ఇలా చెప్తుంది, నువ్వు కొన్ని రోజుల పాటు నాలాగా నా ఇంట్లో నా జీవితాన్ని గడుపు అని, తర్వాత నువ్వు స్వేచ్ఛగా జీవించవచ్చు. లీసాకి ఈ విషయం తెలుస్తుంది. ఈ అమ్మాయి ఒక పెద్ద ధనవంతురాలు. ఇంకా ఈమెకు 2 పిల్లలు కూడా ఉన్నారు. దీని కారణంగా ఈ ధనవంతురాలైన అమ్మాయి ఎక్కడ తిరగలేకపోతుంది, ఇంకా ఎంజాయ్ కూడా చేయలేకపోతుంది. లీసా 2 నెలలు ఈమె స్థానంలో ఉండి నటించాలి. దీనికి గాను ఈమెకు 50 లక్షల రూపాయలు ఇస్తానని ఈమె చెప్తుంది. లీసా వాళ్ళ అమ్మ ఆరోగ్యం బాగోలేదు. దీంతో ఈమె కూడా సరే అని ఒప్పుకుంటుంది. కానీ ఈమె ఒక కండిషన్ పెడుతుంది, నాకు డబ్బులు ముందుగానే ఇవ్వాలని. లీసా కండిషన్ విన్న తర్వాత డాక్టర్ ఇంకా ఆ ధనవంతురాలైన అమ్మాయి నవ్వుతూ ఒప్పుకుంటారు. ముందుగా లీసాని ఆ ధనవంతురాలైన అమ్మాయిలాగా హెయిర్ స్టైల్ సెట్ చేసి ఇంకా ఇంట్లో ఏ విధంగా మాట్లాడాలో నేర్పిస్తారు. ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరి గురించి వివరంగా వివరిస్తారు. భర్త, పిల్లలు, హౌస్ కీపర్. ప్రెసెంట్ ఇప్పుడు లీసా సేమ్ టు సేమ్ ధనవంతురాలైన అమ్మాయిలాగా కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈమె ఆ ఇంటికి చేరుకుంటుంది. నెక్స్ట్ పార్ట్ కోసం ఒక లైక్ వేసుకోండి.